అందరికీ నమస్కారం. ఈరోజు ప్రకాశం జిల్లాలో సర్పంచుల బిల్లులపై అనేక మంది సర్పంచులు మండల కేంద్రాల్లో ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిధులున్నాయి, బిల్లులు చేయండి మహాప్రభు అంటూ అధికారుల చుట్టూ గత 6 నెలలుగా తిరుగుతున్నప్పటికీ వారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కారణంగా వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. ఆ విధంగా వారిని అభ్యర్థించారు. ఇది ఎక్కడా తప్పు కాదనేది అధికారులు, పోలీసులు గుర్తించాలి. ఒక ప్రజాప్రతినిధి, గ్రామ ప్రథమ పౌరులందరూ కూడా ఒక మండల కేంద్రానికి వచ్చి మండలంలో అధికారులని ప్రశ్నించడం ఎక్కడ తప్పు అవుతుందండి? వారి విధుల్ని వారు నిర్వర్తించండి అని అడగడం కూడా తప్పు ఎలా అవుతుందండి? దీని ఏదో నేరంగా భావించి ఈ యొక్క అధికారులు చూడడం కరెక్ట్ కాదు. రాచర్ల మండలం అన్నంపల్లి సర్పంచి రమేష్పై ఎస్ఐ దూకుడుగా వ్యవహరించడం, దానికి ఎంపీడీఓ గారు ఫిర్యాదు చేశారని చెప్పడం అది సరైన విధానం కాదు. ఎంపీడీఓ గారు, మీరు రాజకీయాలు చేయొద్దండి, మీ యొక్క ఉద్యోగాలు చేసుకోండి. ఇలాంటి రాజకీయ ప్రమేయాలు చేస్తే మీ ఉద్యోగాలకు కూడా భవిష్యత్తులో ఇబ్బంది వస్తుంది, మీరు మీ కుటుంబానికి భారం అయిపోతారని కూడా మీరు గుర్తుంచుకోవాలి. మీకు అధికారం ఉందని, లేకపోతే ఏదో అధికారికంగా ఉన్నటువంటి ఎవరో అండుందని మీరు మీ యొక్క విధి విధానాలు మర్చిపోయి మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్లోకి వెళితే మీరు తగు మూల్యం చెల్లించుకోవస్తుందని చెప్పి తెలియజేసుకుంటాం. అలాగే గిద్దలూరు మండలం, రాచర్ల మండలం, ఈ మండలాలే కాదు అన్ని మండలాల్లో ఇదే తీరు ఉన్నది. ఎవరు బిల్లులు చేయట్లేదు, ఎవరు ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారి ఉద్యోగాలు తీసుకుంటూ వారి జీతాలు వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇది సరైన విధానం కాదు. ఎక్కడైతే గ్రామ పంచాయతీల్లో నిధులున్నాయో, ఏవైతే రికార్డుల పరంగా స్పష్టంగా నిర్వహించి అంబుక్కులు తయారు చేసి ఉన్నాయో వాటిపై మీరు తక్షణమే బిల్లుల చెల్లింపుకు చర్యలు తీసుకోవాల్సిందిగా మా పంచాయతీ సర్పంచుల సంఘం, నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉంది. అవసరమైతే దీన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొస్తాం. ఏదైతే మీరు అన్యాయంగా వ్యవహరిస్తున్నారో పంచాయతీరాజ్ శాఖకి మచ్చ తెస్తూ ఉన్నారు, చెడ్డ పేరు తెస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్పష్టమైనటువంటి మంత్రిగా ఉన్నటువంటి ఆయన్ని పక్కదోవ పట్టిస్తున్నటువంటి మీ అందరి పనితీరుపై మేము స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొస్తాం. మీ యొక్క ఆట కట్టిస్తాం, మీరు ఉద్యోగాలు చేయండి, రాజకీయాలు చేయొద్దని చెప్పి మేము ఉద్యోగుల్ని కోరుతా ఉన్నాం. అలాగే ఏఈలు కూడా, మండల ఏఈలు ప్రతిదీ మీరు ఎమ్మెల్యే దగ్గరికి పంపిస్తారంటారండి. గత ప్రభుత్వంలో కూడా అదే చెప్పారు మీరు, ఈ ప్రభుత్వంలో కూడా ఇదే చెప్తున్నారు. అసలు మీరు ఎక్కడ పని చేస్తారు, మీకు ఎవరిస్తున్నారు ఉద్యోగం, మీకు ఎవరిస్తున్నారు జీతం అనేది తెలుసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరీ అన్యాయంగా వ్యవహరించకండి. చదువుకున్నారు, మీకు ఒక రూల్స్ ఉన్నాయి, సీసీ రూల్స్ ఉన్నాయి, వాటిని మించి వ్యవహరిస్తే మాత్రం మీకు ఉద్యోగాలు మాత్రం తప్పనిసరిగా మీకు ఇబ్బంది వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇకనైనా కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించండి. మిమ్మల్ని ఒత్తిడి చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలకి మీరు సరిచేయండి, చేసిన పనులకి ఇస్తాం సార్, ఇవ్వాలి సార్ అని చెప్పండి. అలా కాకుండా మీరు వాళ్ళకి భరోసా ఇస్తూ మేమే వేధిస్తాం, మీకు ఎందుకు మెదలకుండా ఉండండి మీరే రాజకీయాలు చేస్తే మాత్రం మీకు భవిష్యత్తు కష్టం అని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం.